ఇది ఇంకొకటి ఆంధ్ర విషయం. జనసేన దుకాణం క్లోజ్, పార్టీ కార్యాలయం మూసివేత. ఇది రెండోసారి జనసేన పార్టీ కార్యాలయం మూతపడడం. ఇది రెండోసారి. గతంలో నరసింహనగర్ రైతు బజార్ సమీపంలోని అపార్ట్మెంట్లో పార్టీ కార్యాలయం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కార్యాలయాన్ని మూసివేశారు. కొద్ది రోజులు పార్టీ కార్యాలయం లేకుండానే కాలం వెళ్లదీశారు. 2 ఏళ్ల క్రితం మాధవదారులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ఇప్పుడు ఎన్నికల ముందే మూతపడడంలో ఉత్తరాంధ్రలో ముందుగానే దుకాణం సర్దేశారన్న విమర్శలు వచ్చాయి. ఇది జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవదార ప్రాంతంలో ఏర్పాటు చేసింది. నిన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వస్తే శాల్వా బొకే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అది చూసిన తర్వాత అట్లనే ఉన్నది. ఇదే ఎన్నికల ముందు కనీసం ఏం చేయాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్రలో పెట్టి ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఎట్లా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా ఉంది. ఇంకోవైపు ఏమో 27 నుంచి బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార పేరి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం, సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర. ఆయన ఒక్కడు అధికారంలో ఉండి ఇన్ని పనులు చేసుకుంటే వీళ్ళేమో ఈడ కూర్చొని జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ కార్యాలయం క్లోజ్ అవుతుంటే అయ్యో ఎట్లా పోతుంది, మెసేజ్ ఎట్లా పోతుంది. అక్కడికి శాలువా బొకే తెచ్చుకోలేనటువంటి పార్టీలు కూడా ఇవాళ మేము అధికారంలోకి వస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నాయి. గతంలో శర్మిష్ఠ ముఖర్జీ ఒక మాట చెప్పింది. రాహుల్ గాంధీ వచ్చిండు, రాహుల్ గాంధీ పొద్దున్నే వచ్చి ఆయన ఎవరు ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ పొద్దున్నే వచ్చిండంట 8 o'clockకి. ఇదేంటి రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండని పాపం ప్రణబ్ ముఖర్జీ గారు ఏదో గార్డెన్లో తోటమాలికి సంబంధించినటువంటి ఆ తోటకు అక్కడ ఉన్నటువంటి దాంట్లో చెట్లకు నీళ్లు వేయడం ఇంకేదో పని చేసుకుంటుండే. ఆ టైంలో ఏ అపాయింట్మెంట్ లేవు. కానీ రాహుల్ గాంధీ వస్తే ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చిండబ్బా అని ఆలోచిస్తే వచ్చిండు కదా అని మాట్లాడి పంపించారు. తర్వాత ఆయన అపాయింట్మెంట్లు చూస్తే 8 PM అని ఉంటే 8 AM వచ్చిండంట. దానికి ప్రణబ్ ముఖర్జీ చేసిన కామెంటు 8 PM-కు 8 AM-కు తేడా తెలియనటువంటి కార్యాలయ సిబ్బంది ఉన్నటువంటి రాహుల్ గాంధీ రేపు దేశాన్ని ఎట్లా వెళ్తాడని ఒక కామెంట్ చేసిండని ప్రణబ్ ముఖర్జీ గారి కూతురు శర్మిష్ఠ ముఖర్జీ చెప్పినటువంటి మాట. ఇది కూడా అంతే. వీళ్ళు కూడా నేను పార్టీ చేస్తే అసలు జనసేన ఎందుకు పెట్టిర్రో, జనసేన ఎవరి కోసం పెట్టిర్రో అనేటువంటి అంశం పైన క్లారిటీ లేకుండా పెట్టిన తర్వాత పూర్తిగా టీడీపీని గెలిపించడం కోసం మీరు జనసేన పార్టీని పెట్టడం ఎందుకు? స్వయంగా జనసేన మొత్తం టీడీపీలో విలీనం అయిపోతే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్గా టీడీపీలో చేరితే బాగుంటుంది కదా. ఇంత బాధ ఎందుకు? అప్పుడు ఏ బాధ ఉండదు. చంద్రబాబు నాయుడు చెప్పిన చోట ప్రతి చోట తిరగవచ్చు, రావచ్చు, పోవచ్చు, అయిపోతుంది. ఎందుకు ఈ బాధ? జనసేన అనేటువంటి పార్టీ పెట్టుకొని మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అభిమానులను, కార్యకర్తలను, మీ కులాన్ని ఎందుకు బజార్లో పడేస్తున్నారు అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్. ఇది ఈ రోజున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు సంబంధించినటువంటి ఈ కంటెంట్ విషయంలో మీ కామెంట్ ద్వారా మరిన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది.